all other officials, please maintain protocols. ఇప్పుడు గౌరవ ప్రధానమంత్రి మనకు ఒక అద్భుతమైన ప్రధానమంత్రి మన దేశానికి ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఫోటో కూడా పెడితే బాగుంటుంది. ఎందుకంటే ఈజ్ ఆల్సో స్టేట్ హెడ్ కాబట్టి మీరు అది కూడా ఒకటి తీసుకోవాలా. అదేవిధంగా మీరు ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యేని కూడా పరిగణలోకి తీసుకోవాలా. నేను ఈటల రాజేందర్ అన్నకు మొత్తం చెప్పినాం. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రైడ్ని కూడా ఆలోచించారు. సి ఫర్ రైల్వేస్ ఎవ్రీబడి కంట్రిబ్యూట్స్. తెలంగాణ ఆల్సో కంట్రిబ్యూట్స్ టు ద కిటీ ఆఫ్ రైల్వేస్. జిఎస్టీ అనుకోండి, రైల్వే టికెట్లు అనుకోండి, ఇంకో రూపంలో అనుకోండి, ప్రతి సందర్భంలో కూడా ఇలా తెలంగాణ దేశానికి ఎంత ఇస్తుందో మీ అందరికీ తెలుసు. దేశానికి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల మన జిఎస్టీ కలెక్షన్ కానీ, డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్ రూపంలో కానీ మనం ఎన్ని వేల కోట్లు మన తెలంగాణ ప్రజలు కడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు తెలంగాణ ప్రైడ్ని మీరు మర్చిపోవద్దు. నాకు పార్టీలకు అతీతంగా చెప్తున్నా, ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ఉండొచ్చు, కానీ నేను చెప్పేది ఏంటంటే ఆయన కూడా స్టేట్ హెడ్ని కూడా గౌరవించాలా. అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యేని గౌరవించాలా. అదేవిధంగా లోకల్ కార్పొరేటర్ని, ఈ ప్రాంతం ఎవరికైతే వస్తుందో వాళ్ళని కూడా గౌరవించుకుంటే రైల్వే అధికారులకు నేను ఇది అందరు సభాముఖంగా టాక్ టు యువర్ రైల్వే బోర్డ్. సి దర్ ఈస్ అబ్సల్యూట్లీ వాళ్ళేమి నేను తెప్పించిన మీ సర్క్యులర్ని ఏంది ప్రోటోకాల్స్ ఏ విధంగా ఉండాలా, రైల్వే అధికారులు ప్రోటోకాల్ ఏ విధంగా పాటించాలనే సర్క్యులర్లో ఇట్ ఈస్ క్లియర్లీ మెన్షన్. ఎంపీ, ఎమ్మెల్యే అండ్ కార్పొరేటర్ షుడ్ బి ఇన్వైటెడ్. బికాస్ నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి కార్యక్రమాలలో కూడా నేను చూస్తుంటాను, ఆయన లోకల్ ఆడ సర్పంచ్ని కూడా అక్కడ కూర్చోబెట్టుకుంటాడు ఆయన పక్కకి. అది ఆయన గౌరవం. అది నాకు కూడా తెలుసు. మా ఈటల రాజేందర్ అన్న కూడా గొప్ప మనసున్న వ్యక్తి, మా బీఆర్ఎస్ పార్టీ నుంచే బీజేపీకి వచ్చిన వ్యక్తి. కాబట్టి తప్పకుండా మా యొక్క ఆవేదనని, మా యొక్క బాధని ఆయన కూడా తెలుసుకుంటాడు. ఇక ముందు కూడా మాకు చేయి పట్టుకొని మాకు ప్రతి ప్రాజెక్టులో ముందుకు తీసుకుపోతాడని. ఏమన్నా సభాముఖంగా అన్న మా వల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటే క్షమించాలని కూడా. ఎందుకంటే మీరు మా నాన్నతో సమానులన్నా. నేను మా నాన్నని ఎంత గౌరవించుకుంటానో మిమ్మల్ని కూడా అంత గౌరవించుకుంటాను. కాబట్టి నేను ఆయన కూడా సభాముఖంగా ఏదన్నా అంటే మా వాళ్ళ ఆక్రోశాన్ని కూడా ఒకసారి మీరు గమనించాలా. ఎందుకంటే ఒకరంటారు ఇందులో ఏం కంట్రిబ్యూషన్ ఉంది, ఇంకోళ్ళు అంటారు ఇంకోటి ఏదో పెట్టుకుంటారు. మనం సమానంగా చేసుకుందాం భయ్. నా డబ్బా నేను కొట్టుకుంటా, మీ డబ్బా మీరు కొట్టుకుంటారు, తప్పేమున్నది? ఇప్పుడు ఎవరు చేస్తుండ్రు అనేది కంటికి స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మీరు నాయకులది అదేవిధంగా కార్యకర్తలది ఆక్రోశాన్ని ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇది వన్ ఆఫ్ ఇన్సిడెంట్ కాదు, ఇది రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు మా మధ్యలో విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి